హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండి వైల్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపది మెచ్యూర్ ఫంక్షన్ ఉంటే వచ్చామన్నమాట. పేరు వచ్చేసి మోక్ష నాగ గాయత్రి అనమాట. మాకు చాలా మంచి రిలేటివ్స్ అని చెప్పొచ్చు, ఇంకా చుట్టాలు లెక్కే, ఫ్రెండ్స్ అయినా సరే. సో ఇక్కడ నేను మీకైతే నా అవుట్ఫిట్ అనేది చూపిస్తున్నాను అనమాట. ఇదే నేను మీకు చూపిస్తానని చెప్తున్నాను కదా, ఇది వచ్చేసి మేము కస్టమైజ్డ్ ఫ్రాక్ అనమాట. అండ్ చున్నీ చూడండి మనకి ఎంత హెవీగా అయితే కుట్టించుకున్నానో, అండ్ ఫుల్ లేసెస్తో వస్తుందన్నమాట. అండ్ కింద కూడా నేను లేసెస్ కావాలని పెట్టించుకున్నాను. నేను ఒక బ్యాక్ సైడ్ అయితే కొంచెం సింపుల్గా కావాలని చెప్పేసి ఇలా అయితే స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఫ్రంట్ వచ్చేసి మనకి లైక్ కట్ వర్క్ టైప్లో వస్తుంది. హ్యాండ్స్ వచ్చి నేను బుటా పెట్టించుకున్నాను అనమాట. చాలా బాగుంది. అండ్ నెట్ చున్నీ ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు కాలేజెస్లో కూడా వేసుకెళ్ళడానికి ఉంటుంది కదా అని చెప్పేసి చున్నీ కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం ఫ్రంట్కి అనమాట వాళ్ళ ఇల్లు అయితే. సో వెళ్తున్నాము నేను మా డాడీని రమ్మంటే కార్ పార్క్ చేసి వస్తాను, మీరు వెళ్ళండి అన్నారు. ఇంకా మేము వెళ్తున్నాం. కానీ ఎండ అయితే ఎంత ఎక్కువ ఉందంటే, ఇంకా కొంచెం ఎదురుకొచ్చిన తర్వాత వీళ్ళైతే కనబడ్డారనమాట. మా సత్య ఆంటీ వాళ్ళ పాప నాకు అయితే అక్క అవుతుందనమాట. మేము అదే మాట్లాడుకుంటున్నాము, ఏంటంత సింపుల్గా రెడీ అయ్యావని అంటే, ఎండ కదా అని అంటుందన్నమాట. సో ఇది మీ మమ్మీ కుట్టారా అంటే, కాదు బ్లౌజ్ ఒకటే మా మమ్మీ కుట్టారని చెప్తుందనమాట. కానీ ఎంత ఎండున్నా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది గైస్. చూడండి మొత్తం ఇక్కడే కూర్చున్నారనమాట రిలేటివ్స్ మొత్తం కూడా. అండ్ మేమైతే కొంతసేపు అలా మాట్లాడేసి కొంచెం చిట్టాపట్టి వేసుకుంటాం కదా, కొంతసేపు అలా సోది వేసేసుకున్న తర్వాత ఇంకా మొత్తం ఫ్యామిలీ అంతా కనబడితే హాయ్ చెప్పుకుంటున్నాము. చూడండి నేను మీకు మా సత్య ఆంటీని అయితే చూపిస్తాను. ఇక్కడ హడావిడంతా ఈవిడదే అనమాట. ఇక్కడ కూడా వీడియో తీసేస్తున్నావా అని అంటున్నారు మా మమ్మీని. చూడండి వీడియోలోకి రమ్మంటే ఎంత సిగ్గుపడిపోతున్నారు. సో ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే మేము అక్కడ మొత్తం అందరు కనబడతారు. ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఈ వచ్చేసి వీళ్ళ తమ్ముడు అనమాట. నేను ఇందాక మాట్లాడాను కదా, ఆ అక్క వాళ్ళ తమ్ముడు అనమాట. సో చూడమంటే అస్సలు చూడట్లేదు. ఈవిడ వచ్చేసి సుధా ఆంటీ. ఈవిడికి కూడా చాలా సిగ్గు, యూట్యూబ్ అంటే హాయ్ చెప్పేసి వెంటనే వెళ్ళిపోయారనమాట. మెయిన్ క్యారెక్టర్ అయితే నేను మీకు తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ మా సత్య ఆంటీ అందరికి కూడా బొట్లు పెడుతున్నారనమాట. అండ్ బొట్లు పెట్టి మంచిగా ఫోటో తీసేసుకుంటున్నాము. అండ్ మీరు చూసారా మెయిన్ లీడ్ మోక్ష. సో మోక్ష అయితే చాలా ఇరిటేషన్గా అలా ఉందన్నమాట. మొత్తం అందరూ వస్తున్నారు కదా, సో ఫొటోస్ ఇవన్నీ. ఇంకా ఆ తర్వాత అయితే మేము భోజనం తినడానికి వెళ్ళిపోయామన్నమాట. ఫొటోస్ అవన్నీ అయిపోయిన తర్వాత మేము సడన్గా చూస్తే మా ఎదురుగా వచ్చి కూర్చున్నారు వాళ్ళు. అండ్ మేము ఇక్కడ ఇదే మాట్లాడుకుంటున్నాం, డాడీ అస్సలు గాలి ఎట్లే కదా డాడీ అంటే, అవునవును అని చెప్పేసి మా డాడీలో బూరు తెచ్చుకున్నారనమాట. బూరు కూడా తినేసారు. ఇంకా కూర్చున్నాం మేము, మా ఎదురుగా మీరు కూర్చున్నారని చెప్పేసి. సో ఇంకా తర్వాత ఫుడ్లో అయితే చాలా రకాలు వేశారు. మా మమ్మీ ప్లేట్ చూడండి ఎన్ని బూర్లు వేయించుకున్నారో. అండ్ పులిహార ఇంకా చాలా అయితే వేశారు. అండ్ మా డాడీ అని తినేస్తున్నారనమాట. ఇలా చూస్తుంది డాడీ అంటే 2 బూరెలు తిన్నాను నేను అని చెప్తున్నారనమాట. సో బూరెలు అయితే చాలా బాగున్నాయి గైస్. ఇంకా పులిహార కూడా వేశారనమాట. మనం మట్టికి వెజ్ కాబట్టి నేనైతే సాంబార్ అన్నంతో ముగిచ్చేసాను. ఇంకోండి నేనైతే ప్లేట్ మీకు చూపిస్తాను ఏమేమి వేశారన్నది. మష్రూమ్ ఇంకా కాజు వేశారు, అలాగే మటన్ కర్రీ వేశారు గైస్. ఇంకా ప్రాన్స్ బిర్యానీ వేశారు. కానీ నేను అవి ఏమి తిన్ను, వెజ్ కాబట్టి. ఇంకా సింపుల్గా వెజ్ కష్టాలు తెలిసినవే కదా, పులిహార ఇంకా బూరే గైస్. జస్ట్ ఇప్పుడే ఫంక్షన్ అయిపోయింది గైస్. అయిపోయిందంటే మేము వచ్చేసాం తినేసి. మా అక్క వాళ్ళు ఇంకా రాలేదు. గాలి అయితే అసలు వేయట్లేదు గైస్. ఎండలు ఎలా ఉన్నాయంటే మనం మంచి డ్రెస్ వేసుకుందామన్నా వేసుకోలేకపోయేలా ఉన్నాయి. ఏం డాడీ గాలి వేస్తుందా అసలు గైస్? మా డాడీ మీకు కొత్త డాడీలా కనబడుతున్నారా? ఏంటో తేడా చెప్పండి కాదు గైస్, క్లియర్గా కనబడుతుంది కదా. సో ఇప్పుడే తినేసామన్నమాట. కానీ అసలు గాలేయట్లేదు గైస్. మంచినీళ్ళు కూడా తెచ్చుకోలేదు మేము వచ్చేటప్పుడు. ఏదో అలా అయినంత వరకు అయితే వీడియో క్లిప్పింగ్స్ తీసాను గైస్. కానీ చాలా ఎండ ఉంది. మనం వేసుకున్న అవుట్ఫిట్కి ముందే గాలేదు కదా, సో అయితే కూర్చున్నాం అనమాట ఏసీ వేసుకుని. చాలా రకాలు అయితే పెట్టారు గైస్. కానీ మనం వెజ్ కాబట్టి వైట్ రైస్ ఇంకా సాంబార్ వేసుకుని తినేసి వచ్చేసాం. గాలేస్తుందా? అయినా సరే వేయట్లేదు గైస్. ఏసీ అలవాటైపోతే పొద్దున్న కాలేజెస్కి ఎలా వెళ్తాం డాడీ? నేను అందుకని గదిలోకి రావట్లేదు. అవును గైస్, నేను ఒక ప్లాన్ వేసాను గైస్. మాకు 1 to 2 వరకు లంచ్ బ్రేక్. మా డాడీ నా టైంలో కార్ వేసుకురా డాడీ, ఏసీలో అన్నం తినేసి నేను మళ్ళీ పైకి వెళ్ళిపోతాను అని చెప్తున్నాను గైస్. ఎందుకంటే అస్సలు గాలేయట్లేదు గైస్. బాబు 3 ఫ్యాన్లు ఉంటాయి గైస్ క్లాస్కి.
అయినా సరే గాలి వేయట్లేదు. మా ఎల్పిజి చుక్కలు 2 ఉన్నాయి గైస్. నిన్న రాత్రి మేము కుదురుగా ఉండకుండా బయటికి వెళ్ళి వచ్చామన్నమాట. సో అందుకని పెట్రోల్ అయితే కొంచెం లేదు. మా డాడీ ఏం చేశారంటే గ్యాస్ కొట్టించుకుని వెళ్ళి అక్కడే మనం గ్యాస్కి మూత పెడతాం కదా, అది ఎక్కడో పడేసుకుని వచ్చారు. అది అక్కడికి వెళ్ళి చూస్తే అది కూడా లేదు గైస్. మరి ఎక్కడ పడేసావు డాడీ? అక్కడే పడిపోయి ఉంటుంది. అక్కడే పడిపోయి ఉంటుంది అంటే ఎలాగా గైస్? వీళ్ళు అయితే వస్తారు గైస్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో.